వెల్కమ్ టు ది డయల్ వ్యూ. ప్రపంచం అనుభవించే బాధలను తన బాధలుగా ఫీల్ అయి కుమిలిపోయేవాడట శ్రీశ్రీ. తన వ్యక్తిగత సమస్యను లోకం అనుభవించే బాధలుగా ఫీల్ అయ్యేవాడట దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెలుగు సాహిత్య లోకంలో ఇదొక ఆరోపణ, ఇదొక విమర్శ. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో జరిగిన దళిత యువకుడు ప్రణయ్ హత్యతో తెలుగు సమాజం 2 వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం శ్రీశ్రీగా అయితే మరొక వర్గం దేవులపల్లి కృష్ణశాస్త్రిలా. అర్థం కాలేదా? కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా? అయితే క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో ప్రణయ్ను హత్య చేయించాడు దివంగత మారుతీరావు. హంతకుడైనా సరే మారుతీరావును కులమతాలకు అతీతంగా సపోర్ట్ చేస్తున్నారు కొందరు. మారుతీరావుకు కూతురు మీద ఉన్న ప్రేమ అర్థమైన వారికి ప్రణయ్ మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఎందుకు అర్థం కాదు అని నిలదీస్తున్నారు మరికొందరు. కూతురు మీద మారుతీరావుకు ఉన్న ప్రేమ అర్థమైన విశాల హృదయులకు ప్రణయ్ తల్లిదండ్రుల గుండె కోత, కడుపు కోత ఎందుకు అర్థం కాదు అని నిలదీస్తున్నారు మారుతీరావు వ్యతిరేకులు. నిజమే కదా? ఇలాగే కదా ఆలోచించాల్సింది. మానవత్వం ఉన్న మనుషులు సమస్యను కేవలం ఉపరితలం మీద నుంచి కాదు కదా, లోతుల్లోంచి కదా చూడాల్సింది. అదే కదా మనిషితనం అంటే. అలా కాకుండా ఒకవైపే చూస్తే అది ఇరుకుతనం అవుతుంది, కానీ మనిషితనం ఎలా అవుతుంది? అమృత ప్రణయ్ కుటుంబంతో పాటు అంతే స్థాయిలో వేదన అనుభవించిన హృదయం ఒకటుంది. ఇంకా చెప్పాలంటే అందరికన్నా కొలవలేని యాతన భరించిన ప్రాణం ఒకటి ఉంది. ఆమె అమృత. ప్రణయ్ కుల ఉన్మాద హత్య నాటి నుంచి అంటే 2018 సెప్టెంబర్ 14 నుంచి నేటి వరకు 6 ఏళ్లకు పైగా రాయలేని, చెప్పుకోలేని నరక యాతన అనుభవించిన వ్యక్తి అమృత. తండ్రి చావుకు కారణమైన అమృత మంచిదా? పెళ్లి చేసుకున్నోడని మింగేసిన అమృత ధీరవనిత? ఇలా నిష్ఠూరాలు మీలో కొందరు ఆడొచ్చు. అమృత ఆవేదన అనంతం అంటున్నందుకు మీలో కొందరు నాపై బూతుల దాడి చేయవచ్చు. ఎంత అంటే అమృతను పచ్చి బూతులు తిట్టి దారుణమైన ట్రోలింగ్తో వేధించిన దానికంటే ఇంకా ఎక్కువగానే మీరు నన్ను టార్గెట్ చేయవచ్చు. అయినా సరే నా మాట ఒకటే, కుల ఉన్మాదంతో రెచ్చిపోయి మారుతీరావును గుడ్డిగా సమర్థించిన వాళ్ళంతా ప్రణయ్ను నడిరోడ్డుపై హత్య చేస్తే సంబురాలు చేసుకొని మారుతీరావుకు మద్దతుగా నడివీధుల్లో వీరంగం చేసినటువంటి వాళ్లలా అమృతను సోషల్ మీడియాలో అత్యంత పాశవికంగా ట్రోల్ చేశారు. అసలు ప్రణయ్ను హత్య చేయించిందే అమృత అనే దారుణమైనటువంటి ఆరోపణ నెపం వేయటం నుంచి ప్రణయ్ తమ్ముడితో ఆమెకు ఎఫ్ఐఆర్ అంటగట్టడం వరకు ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత జుగుప్సాకరంగా ఆడ మగ తేడా లేకుండా ఆమెపై కామెంట్లతో విరుచుకుపడ్డారు. నేటికి అమృత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్పై బూతుల దాడి చేస్తూనే ఉన్నారు మారుతీరావు మద్దతుదారులు, అమృత వ్యతిరేకులు. అమృతను మాత్రమే కాదు, 2 నెలల క్రితం సూర్యాపేటలో కుల ఉన్మాదానికి బలైపోయిన బంటి భార్య భార్గవిని కూడా ఇదే స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. చేతిలో మొబైల్ ఉంది కదా, జియో వాడు డేటా ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని పచ్చి బూతులతో ఇలా రెచ్చిపోయే వాళ్ళంతా సోషల్ సైకోలు మాత్రమే అవుతారు, కానీ మనుషులు మాత్రం కాదు. నువ్వే మారుతీరావు అయితే నీకు అమృత లాంటి కూతురు ఉంటే అది కులం తక్కువడితో లేచిపోతే తెలుస్తుందిరా నీకు ఆ బాధ అంటూ నేను అమృతను ఇంటర్వ్యూ చేసి ఆమె ఆవేదనను ఈ ప్రపంచానికి తెలియజెప్పినప్పుడే బూతుల దాడి నాపై చేశారు కొందరు. ఈ వీడియోతో కూడా చేస్తారు. అయినా సరే అమృతను వేధించకండి. అమృతను మాత్రమే కాదు, భార్గవిని వేధించకండి. వీళ్ళిద్దరిని మాత్రమే కాదు, బాధితులు ఎవరైనా సరే, ఆమె ఏ కులమైనా ఏ మతమైనా సరే టార్చర్ చేయకండి. చేతనైతే వాళ్లకు అండగా నిలబడండి. ఆమె న్యాయ పోరాటానికి మద్దతుగా నిలబడటం చేత కాదా, మౌనంగా ఉండిపోండి. అంతే తప్పితే వాళ్లను పచ్చి బూతులతో, సోషల్ మీడియాలో నీచపు రాతలతో టార్చర్ పెట్టకండి, చేయకండి.
తప్పేదో ఒప్పేదో తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలు. దోషులెవరో నిర్దోషులెవరో ఈ సమాజం ముందు నిలబెట్టాల్సింది న్యాయస్థానాలు. వాట్సాప్స్లోనో సోషల్ మీడియాలోనో లేదా డిబేట్ రూమ్స్లో గొంతు చించుకోవటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే న్యాయస్థానాలకు కావాల్సింది ఎక్కడ దొరుకుతాయో తెలియని మనోభావాలు, భావోద్వేగాలు కానే కాదు, సాక్ష్యాధారాలు మాత్రమే. వాటిని సరిపోల్చుకునే తీర్పులు ఇస్తాయి, వస్తాయి. అచ్చంగా 6 ఏళ్ల తర్వాత అయినా ప్రణయ్ కుల ఉన్మాద హత్య కేసులో చంపపెట్టు లాంటి జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా వచ్చినట్లుగా.